చంద్రబాబు స్వర్ణాంధ్ర దీని గురించి ఇది ఆరో రోజు మాట్లాడుతూనే ఉంటా కూడా. 2020 నాటికి స్వర్ణాంధ్ర వస్తుందని 2000 సంవత్సరం అప్పుడు చెప్పారు చంద్రబాబు గారు. ప్రతిరోజు చెప్తున్నా ఇదే మాట. 2020 నాటికి సుమారు 70 ఏళ్ళు వస్తాయి ఆయనకి. 70 ఏళ్ల వయసుతో ఉండి కాస్త పాలన చేయగలిగే స్థితి ఉన్నంత వరకు, ఆయన పనులు చక్కబెట్టిన స్థితి వయసు ఉండే వరకు, అంటే 70 ఏళ్ల వయసు వరకు మనం రాజకీయాలు చేయగలుగుతాం అనుకుని అప్పటికి స్వర్ణాంధ్ర సాధ్యం అనే పేరుతో ఒక డ్రామా మొదలుపెట్టారు. డ్రామా అని ఎందుకు అంటున్నానంటే, డ్రామా కాకపోతే సాధ్యమైంది అది నాటకం కాకపోయి ఉంటే, అబద్ధం కాకపోయి ఉంటే, మోసం కాకపోయి ఉంటే, దగ కుట్ర కాకపోయి ఉంటే, నీచత్వం కాకపోయి ఉంటే 2020 నాటికి స్వర్ణాంధ్ర వచ్చి ఉండేది. రాలేదు. ఇప్పుడు 2045 ఆ ప్రాంతానికి మళ్ళీ ఫిక్స్ చేశారు. అంటే వాళ్ళ అబ్బాయి లోకేష్ గారి 70 ఏళ్ళు వచ్చే వయసు. అప్పటికి కానీ స్వర్ణాంధ్ర రాదని ఈ 25 ఏళ్ళు 20 ఏళ్ళు గడుపుతారు మళ్ళీ. ఆ తర్వాత దేవాంశ్ గారికి, లోకేష్ గారి అబ్బాయికి 70 ఏళ్ళు రావాలి. అప్పుడు దాకా స్వర్ణాంధ్ర రాదు అని అప్పటికి వస్తుంది అంటారు. 2090కో 2100కో ఆ పరంపర కొనసాగుతూ ఉంటే ఎప్పటికో వస్తుందేమో స్వర్ణాంధ్ర, కానీ వీళ్ళ వల్ల మాత్రం రాదు. వీళ్ళు మాత్రం వాళ్ళ పరంపర 70 ఏళ్ళు లెక్క పెట్టుకుని చెప్తూ ఉంటారు స్వర్ణాంధ్ర మాట. ఆ పదం మాత్రం భలే దొరికింది, స్వర్ణాంధ్ర అని. డాబుసైడ్ మాట నాటకాలను నడిపించుకోవడానికి. కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను.